మస్తాన్ గారు, సో ఇప్పుడు డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్తున్నారు శాశ్వత పరిష్కారం దిశగా వాళ్ళు తీసుకున్న చర్యల్ని కూటమి ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. విపత్తు చెప్పి రాదు కదండి. తలుపు తట్టి చంద్రబాబు నాయుడు గారు నేను మరో 2 రోజుల్లో రాబోతున్నా అని చెప్పి అన్న వరద ఆయన ఇంటి తలుపు తట్టి వస్తుందా? విపత్తు అది. అంటే ఆ? అంటే ఇక్కడ అక్కడ ప్రధానంగా ఉమ్, చెప్పండి. రాధాకృష్ణ గారు చెప్పిన దానిలో నేను విభేదిస్తాను. అసలు ఏ విపత్తు అయినా అక్కడ వైసీపీ ఉందా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉందా కూటమి పార్టీ ఉందా అనేది అప్రస్తుతం. ఇప్పుడు వైనాడ్ అనేది ఉంది, అక్కడ కేరళలో బాగానే పరిపాలిస్తా ఉంటారు, వారు రిపీటెడ్ గా కూడా పరిపాలనలోకి వస్తా ఉన్నారు. ఇక వైనాడ్ అనేది ఒక ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మేఘాలన్నీ కూడా ఒకే కొండ మీద కురిస్తే ఆ కొండే పక్కకు వెళ్ళినట్టు తెలుసు. అదేవిధంగా మనం ఎక్కడ జరగలేదు వైసీపీ ప్రభుత్వంలో అంటాను నేను అబ్జెక్ట్ చేస్తాను. అన్నమయ్య డ్యామ్ ఉంది, వాటర్ ఎక్కువయ్యాయి, ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేదు, కింద గ్రామాలను అప్రమత్తం చేయలేదు. అసలు ప్రాజెక్టే కొట్టుకుపోయిందండి, ప్రాజెక్టే కొట్టుకుపోయింది, గేట్లు కాదు. అంటే సకాలంలో గేట్లు తీయకపోవడం వల్ల ఆ ఒత్తిడి మొత్తం ప్రాజెక్టు మీద పడి అసలు ప్రాజెక్టే అక్కడ, అంటే ప్రాజెక్టే లేదు అక్కడ. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ప్రాజెక్ట్ ఏం లేదు. దాంతో పాటు ఆ 4 గ్రామాల ప్రజలు కూడా అసలు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయినాయి. ఈ రోజుకి కూడా ఈవెన్ అక్కడ వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తా ఉన్నారు. అది సాక్షాత్తు వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ సొంత జిల్లా, అంటే జగన్ గారి సొంత జిల్లా అయినప్పటికీ ఈ రోజుకి కూడా అక్కడ ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కూడా కట్టించిన పరిస్థితి అయితే లేదు. దానిలో మనం అందరం వెళ్ళి చూడొచ్చు, అది ఓపెన్ ఫ్యాక్ట్ కూడా. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పాపం ఇదేంటి మన అధికారంలో ఉండి మన జిల్లాలో మనం చేసుకోలేకపోయాం అన్నది కూడా ఉంది. అంటే నేననేది ఏంటంటే అసలు ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు వైసీపీ నుంచి, తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి కాదు, అక్కడ 2,75,000 మంది నిరాశలై ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నాం? అది పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈవెన్ స్కూల్స్ లో కావచ్చు, ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు అది కళింగపట్నం దగ్గర తీరం దాటింది అని చెప్పేసి హెచ్చరికల కేంద్రం చెప్పింది. కానీ ఆ తీరం దాటే దగ్గర అక్కడ వర్షం పడింది అనుకున్నారు, కానీ ఆ వర్షం అంతా ఇక్కడ ఎందుకు కురిసింది అనేది ఒక మేజర్ అదే. అంటే సాధారణంగా జరిగేది కాకుండా ఇక్కడ జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించింది అదే. అదేదో ఒరిస్సా దగ్గర తీరం దాటుతూ మనకి ఎందుకు ఇంత ముంపు వచ్చేసింది, ఇటు ఖమ్మం నుంచి ఎందుకు వాటర్ వచ్చేసాయి, ఇటు ఒక్కసారిగా మేఘాలన్నీ కూడా ఇక్కడే ఏదో విచ్చుకుపడ్డట్టు ఇక్కడే ఎందుకు జరిగాయి, ఇటు పక్కన శ్రీశైలము, నాగార్జున సాగర్ నుంచి ఎందుకు గారు నేను ఇందాకే చెప్పినట్టు క్లౌడ్ బరస్ట్ అనేది మనకి చెప్పి వచ్చేది అతిథి అంటే సమయం, అది సందర్భం లేకుండా వచ్చేవాడు. క్లౌడ్ బరస్ట్ కూడా అలాంటిదే, చెప్పిరా. ఒక హెచ్చరిక అయితే వచ్చింది మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, రైట్లీ సెడ్ బై రాధాకృష్ణ. వచ్చినప్పుడు అప్రమత్తత ఎక్కడ లోపించింది? 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో అలా ఉదాసీనంగా ఉండడానికి అలవాటు పడిపోయిన అధికార యంత్రాంగం ఇంకా ఆ పాత మోడ్ లోనే ఉందా? కొత్త మోడ్ లోకి ఇంకా రాలేదా? మనం ఇప్పుడు ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నాము, మనం పని చేయాలి అనే ఆలోచన ఇంకా వీళ్ళకి రావట్లేదా? లేదా ప్రభుత్వం కలిగించలేకపోతుంది వాళ్ళకి ఆలోచన? మనకి కోవిడ్ కి ముందు, కోవిడ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుని మనం 2 విధాలుగా చెప్పచ్చు. అంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా కోవిడ్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా కావచ్చు, ఏ ఉద్యోగులైనా కావచ్చు, ఒక ఉదాసీన వైఖరి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, అప్పటి నుంచి కూడా ఒక రకమైన పనితీరుకి అలవాటు పడ్డారు వాళ్ళు. అంటే మార్నింగ్ ఇంటికి రావటం, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవటం, అడిగేవారు లేరు. అదేవిధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయానికి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నిసార్లు మాత్రమే వెళ్ళారు. ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా సచివాలయంలో సమావేశాలు జరిగాయి కదా, ఆయన నిరంతరం రివ్యూలు కానీ ఏదైనా కానీ 10 to 6 ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జరిగాయి. ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో ఒక రకమైన నిర్లిప్తతని, ఉత్సాహం లేని తనాన్ని, ఒక బాధ్యత లేని తనాన్ని కూడా, అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాదు, కోవిడ్ దగ్గర నుంచి జరిగిన పరిణామాల్లో ఇది ఒకటిగా చెప్పచ్చు. సో దానిలో ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్ కానీ, ఎవరైతే ఇప్పుడు కాలువలు, చెరువులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఏదైతే జలవనరుల శాఖకు సంబంధించిన ఇవన్నీ కూడా నిర్వహణ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఆ నిర్వహణ లోపం, వాటికి సంబంధించిన నిధులు, అంటే నిధులన్నీ కూడా సంక్షేమ పథకాలకు మళ్లించడంతో ఈ ప్రాజెక్టు నిర్వహణ కూడా నిధులు లోపించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. ఇవన్నీ కూడా కారణాలు వెరసి ఇప్పుడున్న ఈ విపత్తు, ఇప్పుడున్న ఈ నిరాశ్రయులు అవటం, ఇప్పుడున్న ఈ ప్రమాదం, ఇప్పుడున్న ఈ ప్రజల ఆర్తనాదాలు, అటు విజయవాడ, ఇటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవన్నీ కూడా ప్రజలు
హలో లక్ష్మణ అంటూ ఈ రోజు ఏడుస్తున్న పరిస్థితి అనుస్తుంది. దీనికి అందరూ కారణాలే, ఎవరు కారణాలు లేదు. ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటి, ఇవన్నీ రివ్యూ చేసుకుని ప్రభుత్వాలు లేకపోతే ఉద్యోగులు ఏ విధంగా చేస్తారు రివ్యూ చేసుకుని ముందు తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద ఆర్తనాదాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బయటికి తీసుకురావడం, ఆ విపత్తుల నుంచి బయటికి తీసుకురావడం. ఒకటే కాదు, వాళ్ళకి అన్నం ప్యాకెట్లు అందించడం అవన్నీ కాదు, అక్కడ సర్టిఫికెట్లు పోయినాయి ఉంటాయి, ఉపాధి కోల్పోతారు. వృద్ధులు ఉన్నట్టయితే వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్తాం ప్రాబ్లం అయింది, ఆయాసం ఉన్నోళ్ళు ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి పాల ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు అందించడం, రోగులు, గర్భిణీ స్త్రీలు, రకరకాలు. ఒకటి కాదు, గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అయితే మనం ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఏ పరిస్థితి ఉంటుంది, ఈ రోజు ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వాడి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే పైనుంచి దిగాలంటే పడవ ఉండాలి. ఆ పడవలు ఇక్కడ లేవు. అధికారులు వెళ్తానికి పడవలు లేనప్పుడు ప్రజలను తరలించడానికి ఎక్కడి నుంచి చేస్తారు? ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటి పరిస్థితులు అనేది రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా భావం.